రాహుల్ పర్యటన నేపథ్యంలో వికారాబాద్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. భారీ భద్రతా ఏర్పాట్ల వల్ల స్థానికులు పడరాని పాట్లు పడ్డారు. రాహుల్ ప్రయాణించే మార్గంలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లే రోగులను అడ్డుకున్నారు. అత్యవసర వైద్యం కోసం వెళ్లే వారికి ఆలస్యం జరుగుతోందని ఆవేదన చెందారు. మరోవైపు అదే మార్గంలో ఇంటర్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న విద్యార్థులను కూడా పోలీసులు ఆపేశారు. దీంతో ప్రభుత్వం పోలీసుల తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో వికారాబాద్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. భారీ భద్రతా ఏర్పాట్ల వల్ల స్థానికులు పడరాని పాట్లు పడ్డారు. రాహుల్ ప్రయాణించే మార్గంలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లే రోగులను అడ్డుకున్నారు. అత్యవసర వైద్యం కోసం వెళ్లే వారికి ఆలస్యం జరుగుతోందని ఆవేదన చెందారు. మరోవైపు అదే మార్గంలో ఇంటర్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న విద్యార్థులను కూడా పోలీసులు ఆపివేశారు. దీంతో ప్రభుత్వం, పోలీసుల తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, రాహుల్ టూర్ నేపథ్యంలో అయితే ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్న స్టూడెంట్స్ ని ఒక పక్క ఆపివేశారు. మరోపక్క ఎమర్జెన్సీలో ప్రభుత్వ ఆసుపత్రికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్తున్న రోగుల్ని కూడా పోలీసులు అయితే అక్కడ ఎక్కడికక్కడ ఆపివేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? అంటే ప్రజానాయకుడు అని అంటే ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఉండాలి, కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు కదా. రాహుల్ గాంధీ ఈరోజు డిసిసి అధ్యక్షుల ఏదైతే శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన వచ్చారు. ఆయన వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు ఏదైతే హడావుడి చేసిన తీరుకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు ఉన్నటువంటి పరీక్షల నేపథ్యంలో కొంత వాళ్ళను అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారు. ఆయన కాన్వాయ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆపినటువంటి పరిస్థితులు కావచ్చు, లేదా ఇతర అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి చూడవచ్చు. మొత్తానికి రాహుల్ గాంధీ పొలిటికల్ పర్యటన కోసం వచ్చారు. ఆయన పర్యటన సందర్భంగా అక్కడ విద్యార్థులు ఏకంగా ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వ్యవహరించినటువంటి అత్యుత్సాహం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, ఇతర కాంగ్రెస్ అధికార ఏదైతే మంత్ర బృందం అంతా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఏదైతే ఇబ్బందులు పెట్టినటువంటి తీరు, అటు ఆసుపత్రులకు వెళ్లే వారికి కావచ్చు, లేదా ఏదైతే విద్యార్థులకు సంబంధించి కాలేజీలకు, స్కూళ్ళకు వెళ్ళేటువంటి వారికి ఏదైతే ఇబ్బందులు గురయ్యారన్నటువంటి విమర్శలు ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసులు వ్యవహరించిన తీరు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శల వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ అరెస్టులు కూడా చేశారు. కొద్దిమంది ఎవరైతే పర్యటన నేపథ్యంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయన్నటువంటి నేపథ్యంలో అరెస్టులు కూడా చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే రాహుల్ గాంధీ టూరు సంబంధించి ఓవైపు రాజకీయ విమర్శలు, మరోవైపు అక్కడ పోలీసులు వ్యవహరించినటువంటి అయితే వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ ఆయన కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల డిసిసి అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో కార్యకర్తలు అనుకుంటే 1000 కోట్లు గాంధీ కుటుంబానికి ఇస్తామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఆ 1000 కోట్లు తీసుకోవడానికి వచ్చారా, లేదా ఎన్నికల్లో ఇచ్చినటువంటి 420 హామీలు, 6 గ్యారంటీల అమలుకు సంబంధించినటువంటి సమీక్ష చేయడానికి వచ్చారన్నటువంటి విమర్శ కూడా అయితే ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలేవి ఇప్పటి వరకు అమలు కానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత అయితే నిరసనలు వస్తాయన్నటువంటి భావన కూడా ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించి అనేక హామీలు ఇప్పించారు. అవన్నీ అమలయ్యే బాధ్యత మేము చూసుకుంటామని చెప్పి ఢిల్లీ పెద్దలంతా చెప్పినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీకి ఈ పర్యటనలో ఎటువంటి ఇబ్బంది ఏమైనా వస్తుందన్నటువంటి అనుమానం కూడా ఉంది. ఆ రకంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నటువంటి విమర్శలు ఉన్నాయి. అటు బండి సంజయ్ సైతం రాహుల్ గాంధీ పర్యటన సంబంధించినటువంటి ట్వీట్ చేశారు. ఆయనకు సంబంధించి విమర్శలు కూడా చేస్తారు. ఎందుకంటే ఏదైతే బుల్డోజర్ల వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలను పరామర్శించాలని కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే రాహుల్ గాంధీ పర్యటన సంబంధించి పోలీసుల ఓవర్ యాక్షన్ అనుకోవచ్చు, ఇటు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి అమలు చేయకపోవడం పట్ల రాజకీయ పరమైనటువంటి విమర్శలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.